మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ VA అన్ని జ్యువెలరీ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్, వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. రాష్ట్రంలో ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేశారు. పార్లమెంటు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, సీనియర్ నాయకులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ప్రతి డివిజన్, వార్డు కాంగ్రెస్ పార్టీకి కైవసం అయ్యేలా కార్యాచరణ ఉండాలని పార్టీ నాయకులకు సీఎం లక్ష్యం నిర్దేశించారు. మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుంచి జూమ్లో పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు వారి పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు సంబంధించి తాజా పరిణామాలపై ఈ సమావేశంలో వివరించారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని చోట్ల ఇబ్బందిగా ఉన్నట్లు మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో మంత్రులు చొరవ చూపిన విధానం గురించి కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పార్టీ బలం లేని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల విషయంలో పార్టీ నాయకత్వం మరింత దృష్టి సారించాలని సీఎం సూచించారు. అవసరమైన చోట పార్టీ సీనియర్లను రంగంలోకి దింపి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు చొరవ చూపాలని ఇన్ఛార్జీలకు సీఎం స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు అభ్యర్థుల ప్రచారం, అక్కడ ఉన్న తాజా రాజకీయ పరిణామాలను అంచనా వేయాలని మంత్రులకు సూచించారు. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల బలాబలాలను కూడా అంచనా వేసుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఒకరికంటే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసిన డివిజన్లు, వార్డుల విషయంలో నాయకుల మధ్య సమన్వయం చేసి ఏకాభిప్రాయానికి తీసుకురావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులకు సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తాము జోక్యం చేసుకుని చక్కదిద్దుతామని పీసీసీ చీఫ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. అత్యధిక స్థానాలను గెలిచేందుకు మంత్రులు, నాయకులు పనిచేయాలని ఆదేశించారు. పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలియచేయాలని సూచించారు.